హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మా ప్లాటో యాజమాన్యం ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర పోషించబోతుంది కాబట్టి 50 నుండి 60 మార్కుల పైగా ఈ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే జాగ్రత్త పరంగా, పాలిటీ పరంగా, సైన్స్ పరంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడి నుంచి అడిగే అవకాశం. అందుకే ఈ విద్యార్థులకు చేరవేయాలనే లక్ష్యంతోనే ఈరోజు ప్లాటో మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇంకా త్వరలో డైలీ ఎగ్జామ్స్ కూడా నిర్వహించబోతున్నారు సార్. టుడే కరెంట్ అఫైర్స్ సార్. ఇక్కడ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 13వ తేదీన సార్. టుడే ఆసియా అభివృద్ధి బ్యాంక్ సార్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇది రాజస్థాన్ రాష్ట్రంలో 14 ద్వితీయ పట్టణాలలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, మౌలిక సదుపాయాల కోసం 300 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవ్వడానికి ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. అంగీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సార్ రేపు 2027 నాటికి ఈ కార్యక్రమం ద్వారా సుమారు 5,70,000 మంది కుటుంబాలకు, అంటే 70,000 మంది పై కుటుంబాలకి ప్రయోజనం సార్. రాజస్థాన్ సీఎం సార్ అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ గవర్నర్ సార్ కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ అసెంబ్లీ స్థానాలు 200 సార్. ఈ భారతదేశంలో పొడవైన ఇందిరాగాంధీ కెనాల్ ఇక్కడే ఉంది. ప్రాచీనమైన పర్వతాలు, ఆరావళి పర్వతాలు ఇక్కడే ఉన్నాయి. దేశంలో తొలిసారిగా పంచాయతీరాజ్ విధానాన్ని అమలుపరిచిన తొలి రాష్ట్రం ఈ రాష్ట్రమే. ఈ దేశంలో పక్షులకు ప్రసిద్ధిగాంచిన ఘన సంరక్షణ కేంద్రం ఇక్కడ ఉంది. టుడే కోటా అణువిద్యుత్ కేంద్రం. ఈ కోటా నుండి ఓం బిర్లా లోక్సభ స్పీకర్ 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది సార్. ఇక్కడ ఈ భారతదేశంలో విస్తీర్ణంలో ఫస్ట్ ఉన్న స్టేట్ సార్ ఇది. రష్యా, రాజస్థాన్, అనంతపురం, భద్రాద్రి కొత్తగూడెం. రష్యా, రాజస్థాన్, అనంతపురం, భద్రాద్రి కొత్తగూడెం. ప్రపంచ విస్తీర్ణంలో రష్యా, ఇండియాలో రాజస్థాన్, ఏపీలో అనంతపురం, తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం సార్. ఆసియా అభివృద్ధి బ్యాంకు టోటల్ కంట్రీస్ సార్ 68 సభ్య దేశాలు ఉన్నాయి. 1966లో డిసెంబర్ 19th నాడు ఈ బ్యాంకును స్థాపించడం జరిగింది సార్. ప్రధాన కార్యాలయం మనీలా సార్. ఇది ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. దానితో పాటు అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం కూడా ఇక్కడే ఉంది. ఈరోజు ఈ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు, చైర్మన్గా మత్సాగు అనాకాసా. ఈ మత్సాగు అనాకాసా జపాన్. ఈ బ్యాంకు ఉపాధ్యక్షుడిగా అశోక్ లావాసా మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నియమితులు కావడం జరిగింది సార్. రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిడ్ సార్ 2020 సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన
భారతదేశంలో ఏ రాష్ట్రంలో 14 ద్వితీయ పట్టణాల అంటే పరిశుభ్రత, నీటి సరఫరా కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎన్ని అమెరికన్ మిలియన్ డాలర్స్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ టైపులో రేపు అడగబోతున్న అవకాశం ఉంటుంది సార్. పోటీ పరీక్షలో వచ్చేసి ఎలా ఇచ్చినా ఈజీగా క్యాచ్ చేయాలి సార్. అదేవిధంగా సార్ టుడే అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు రోజు సార్. అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు రోజు టుడే వచ్చేసి సార్. అంతర్జాతీయ తగ్గింపుల రోజు సార్ టుడే వచ్చేసి. ది ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సార్ వచ్చేసింది. 1989 నుండి యుఎన్ఓ ఈ రోజుకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ 2005లో ఇండియాలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు జాతీయ విపత్తు సంస్థ నేషనల్ డిజార్ట్ ఏర్పడింది సార్ ఇక్కడ వచ్చేసి. ఈరోజు 2020 సంవత్సరం అక్టోబర్ 13 అంతర్జాతీయ విపత్తు థీమ్ ఏం సార్ అంటే విపత్తుల తగ్గింపు. విపత్తుల తగ్గింపు అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. ఎవ్రీ ఇయర్ సార్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అనేకమైన విపత్తులు జరుగుతున్నాయి సార్. ఈ విపత్తు ప్రమాదాలు జరుగుతున్నట్టే కారణం బొగ్గు త్రవ్వకాలు, విపరీతమైన పొల్యూషన్, పెరుగుతున్న మానవ జనాభా ఒత్తిడి, ఇవన్నీ ప్రధానమైన కారణాలు సార్ వచ్చేసి. ఇదంతా కూడా మానవాళి ప్రమాదమైన సంఘటన సార్. ఈ మానవాళి ప్రధానమైన అంటే భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతున్నాయి సార్. అందుకే విపత్తులు తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఏ ఒక్కరి సమస్య కాదు, అందరి సమస్య అని చెప్పి ఈరోజు వచ్చేసి అక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి విపత్తుల తగ్గింపు కోసం 38 అంశాలు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రేపు 2026 నాటికి విపత్తులు తగ్గింపులో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తున్న సంఘటన సార్. ఈ ప్రపంచంలో హై రిస్క్ ఇండెక్స్లో ఇలా భారతదేశం ఒక 5వ స్థానంలో ఉన్న సార్. ఇక్కడ విపత్తులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ 5వ స్థానం సార్. గతంలో 2004 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన ఇండోనేషియా దేశంలో సుమత్రా దీవిలో సునామీ అనే ప్రమాదంలో లక్షల కుటుంబాలు కూడా కొలాప్స్ అయినాయి సార్. సునామీ అనే పదం ఒక జపానీ పదం. సునామీ అంటే ఒక కడలి కెరటం సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ 2000 మరి వచ్చేసి ఇక్కడ సార్ 14 సంవత్సరం అక్టోబర్ 12 నాడు ఉత్తరాంధ్రలో భయంకరమైన తుఫాను ప్రమాదాలు కూడా వచ్చినాయి సార్. అలాంటి పరిస్థితుల్లో విపత్తులు తగ్గింపు కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఓపెన్ కాస్ట్లు అక్కడ వచ్చేసరికి త్రవ్వకాలను అక్కడ తగ్గించాలి. ఎక్కడైతే త్రవ్వకాలు జరుగుతున్నామో అక్కడ చెట్లను పెంచుకోవాలి, పర్యావరణ రంగాన్ని కాపాడుకోవాలి, ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షించుకోవాలి. ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా విపత్తుల తగ్గింపులో భాగస్వాములు కావడమే యుఎన్ఓ యొక్క ప్రధానమైన ఎజెండా సార్. రేపు మనకు ఒక జాగ్రఫీ డిజాస్టర్ పరంగా ఎగ్జామ్లో ఏం అడుగుతాడు సార్ అంటే వచ్చేసి ఇక్కడ జాతీయ విపత్తు సంస్థను ఏ ఇయర్లో స్థాపించారు, ఏ ఇయర్ నుండి అక్టోబర్ 13వ తేదీని అంతర్జాతీయ విపత్తు తగ్గింపు రోజుగా ఈ యొక్క యుఎన్ఓ గుర్తించింది.
ఈ లెవెల్లో అడగబోతున్న యొక్క బిట్ ఉండే సార్. పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఆక్సికామ్ సంస్థ 2020 అక్టోబర్ 13 నాడు 158 దేశాలకు సంబంధించిన ఆర్థిక అసమానతలు కలిగిన దేశాల జాబితాను ప్రకటించింది సార్. ఈ జాబితాలో ఆర్థిక అసమానతల తగ్గింపులో నార్వే మొదటి స్థానంలో ఉన్నది సార్. భారతదేశం 129వ స్థానంలో ఉన్నది సార్. అత్యధికంగా ఆర్థిక అసమానతలు ఎక్కడున్నాయి సార్ అంటే దక్షిణ సుడాన్ 158వ స్థానంలో దక్షిణ సుడాన్ సార్ వచ్చేసి. సార్ ప్రధానంగా ఇక్కడ కరోనా వైరస్ వల్ల, లాక్డౌన్ కారణం వల్ల ఇంకా కూడా ప్రపంచ దేశాల్లో చాలామంది పేదలు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఆర్థిక అసమానత తగ్గించడంలో భారత్ ముందుకు పోలేకపోతుంది. ఈ భారతదేశంలో నేటికి ఇంకా 40 కోట్ల మంది పైగా ప్రజలు కడు పేదరికంలో ఇంకా ఉన్నారు. వచ్చేసి 3 పూటలు సరిగా తిండి లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఉన్నాయి. ఈ లాక్డౌన్ కారణం వల్ల ఇంకా కూడా చాలా పేద కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి. సరైన పనులు లేవు, చేసుకోవడానికి అంటే శక్తి ఉన్నా కూడా పనులు లేవు. ఎకనామికల్ చాలా కూడా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఈ ప్రపంచంలో ఒక పత్రిక స్వేచ్ఛలో ఫస్ట్ ఉన్న కంట్రీ నార్వే సార్. ఈ ప్రపంచంలో మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉన్న కంట్రీ కూడా నార్వే సార్. ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్య అంటే ప్రభుత్వాల పరిరక్షణ జాబితాలో ఫస్ట్ ఉన్న కంట్రీ కూడా నార్వే సార్. ఈ ప్రపంచంలో ఒక ఆర్థిక అసమానతల తగ్గింపులో ఎలాంటి వచ్చేసి ఇక్కడ సార్ పేదరికం లేకుండా అందరూ ఒకటే అని చెప్పి భావనతో అక్కడ ముందుకు పోతున్న కంట్రీ నార్వే సార్. ఒక మధ్యరాత్రి సూర్యుడు కనిపించే దేశం సార్ ఇది. గణిత రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ఎబెల్ ప్రైజ్ ఇచ్చే యొక్క కంట్రీ సార్. ప్రముఖ చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్సన్ కూడా ఈ దేశమే సార్. నోబెల్ శాంతి బహుమతిని కూడా ఇదే వేదిక మీద ఓస్లోలో డొనేట్ చేస్తారు సార్. యుఎన్ఓ తొలి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వెల్లీ ఆల్సో బిలాంగ్స్ టు కంట్రీ నార్వే కంట్రీ సార్. ఇలా ప్రపంచ ఆర్థిక అసమానతల్లో ఎలాంటి అసమానతలు లేకుండా ఇలా ప్రజలందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ముందుకు పోతున్న దేశాల జాబితాలో నార్వే ఫస్ట్ సార్. భారతదేశం 129వ స్థానం ఉన్నాం సార్. గతం వచ్చేసి 2019కి ఇండియా మానవ అభివృద్ధి సూచికలో 129వ స్థానం ఉంది. ఆర్థిక అసమానతల సూచికలు కూడా ఈ స్థాయిలో ఉన్నాం సార్. చివరి స్థానం సార్ దక్షిణ సుడాన్. 2011లో ప్రపంచ పటంలో నూతన దేశంగా, ఆఫ్రికా ఖండంలో 54వ దేశంగా, ఐక్యరాజ్య సమితిలో 193వ దేశంగా సుడాన్ నుండి ఏర్పడిన కంట్రీ దక్షిణ సుడాన్. క్యాపిటలే జుబాలా. అత్యధికంగా ఈ ప్రపంచంలో ఆర్థిక అసమానతలు ఎక్కడున్నాయి సార్ అంటే దక్షిణ సుడాన్ ఉన్నాయి సార్. ప్రజలు కడు పేదరికంలో ఉన్నారు సార్. భయంకరమైన యొక్క పరిస్థితులు ఉన్న యొక్క అసమానతలు ఉన్న కంట్రీ అంటే దక్షిణ సుడాన్ సార్. వచ్చేసింది మరొకటి సార్. ఇక్కడ ప్రధానంగా ఇదే సార్. ఇండియా ఆర్థిక అసమానతల సూచికలు ఎన్నో స్థానం ఉంది? 129వ స్థానం ఉంది. మానవ అభివృద్ధి సూచికలు ఎన్నో స్థానం?
129వ స్థానం. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. దేంట్లో సెకండ్ ఉంది? జనాభాలో. ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. గతంలో ఎన్ని రాష్ట్రాలు ఉండే? 29. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 28. ఏ రోజు నుండి? 2020 2019 ఆగస్టు 5 నుండి సార్ వచ్చేసి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదా కోల్పోయిన తర్వాత ఇలా 28 రాష్ట్రాలు ఉన్నాయి సార్ వచ్చేసి ఇక్కడ. మరొక కంట్రీ సార్ 2020 సంవత్సరం అక్టోబర్ 12వ తేదీ నాడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సార్ బంగ్లాదేశ్లో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి మరణశిక్షను విధించే చట్టాన్ని అమలు పరచడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి మన ఎందుకు సార్ అంటే 2020 సంవత్సరము జనవరి నుండి జనవరి సార్ ఇక్కడ జనవరి నుండి అక్టోబర్ 13 వరకు సుమారు దేశంలో 890 మంది మహిళలు అత్యాచారాలకు గురి కావడం జరిగింది సార్. మహిళల పైన అత్యాచారాలు సార్. అత్యాచారాలు జరిగితే ఇందులో 40 మంది సార్ ఈ దాడుల్లో మరణించారు సార్ మహిళలు ఇక్కడ వచ్చేసి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో మహిళలపై ఎవరు కూడా అత్యాచారాన్ని పాల్పడినా ఎవరైనా సరే ఉరి శిక్ష అంటే మరణ శిక్ష విధిస్తామని చెప్పి ఈరోజు ఒక చట్టాన్ని కూడా తేవడం జరిగింది సార్. దీని ద్వారా మహిళలపై లైంగిక వేధింపులనే క్రమంగా తగ్గిపోతాయని చెప్పి బంగ్లా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సార్. ఒక 1971లో బంగ్లా జాతిపిత ఇందిరాగాంధీ సహకారంతో బంగ్లా ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది సార్. బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురే షేక్ హసీనా 4 సార్లు బంగ్లాకు ప్రధానిగా ఎన్నికైన సంఘటన సార్. భారత్ బంగ్లాదేశ్ల మధ్య వివాదాస్పదమైన నదీ జలాలు తీస్తా ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 3 తేదీలో ఉత్తర బంగాళాఖాతంలో ఇండియా బంగ్లాదేశ్ ఒక బొంగో సాగర్ అనే పేరుతో నవీ విన్యాసాలు కూడా ఉమ్మడిగా నిర్వహించుకున్నారు సార్. ఒక రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ సహకారంతో ఈ దేశంలో ఒక అణువిద్యుత్ కేంద్రం నిర్మాణం కూడా జరుగుతుంది సార్. ఈ బంగ్లాదేశ్ యొక్క సామాజిక ఉద్యమ నేత మహమ్మద్ యూనస్ సార్ బంగ్లాదేశ్లో పేదరికం నిర్మూలన కోసం ముందుకు వెళ్ళే వ్యక్తి సార్. నీకు 2010కి నోబెల్, 2006లో నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఇక్కడ బంగ్లాదేశ్లో ఈరోజు భారత్తో అనేక రకాల కలిసి ముందుకు వెళ్తుంది సార్ బంగ్లాదేశ్. ఈ మధ్యన రోహింగ్యా ముస్లింల కోసం మయన్మార్ నుండి వలస వచ్చిన రోహింగ్యా ముస్లింల కోసం ప్రత్యేకంగా ఒక హౌసెస్ కూడా నిర్మించిన సంఘటన సార్ బంగ్లాదేశ్. ఒక చిత్తూరు జిల్లాలో మదనాపల్లిలో జాతీయ గీతానికి స్వరాలు సమకూర్చిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఈ దేశం యొక్క జాతీయ గీతం రాసింది నేనే, బంగ్లాదేశ్ జాతీయ గీతం రాసింది నేనే, భారతదేశం యొక్క జాతీయ గీతం రాసింది కూడా ఈయనే సార్ వచ్చేసి ఇక్కడ.
రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. లేటెస్ట్ కరెంట్ పాలిటీ పరంగా ఈ మధ్యనే మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని ఏ దేశంలో మరణ శిక్ష విధిస్తామని చెప్పి చట్టాన్ని అమలు తీసుకొచ్చారు. ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 13వ తేదీన హర్యానా రాష్ట్ర సీఎం సార్ మనోహర్ లాల్ ఖట్టర్ సార్ ఇతను నీటి పరిరక్షణ ల్యాబులు ఈరోజు నీటి పరిరక్షణ మొబైల్ ల్యాబ్స్ను ప్రారంభించారు సార్. ఇతను నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్, ఇనుము, క్షార స్వభావంపై ఎనలైజర్ దీనితో పాటు నీటి నాణ్యత, అంశాల పరిశీలన కోసం. ఎందుకంటే నీరు ద్వారా కలరా, వివిధ రకాల జబ్బులు కూడా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు మంచినీరు ఏ విధంగా అందుబాటులో ఉంది, ప్రజలు త్రాగే నీటిలో ఏమైనా వ్యర్థ పదార్థాలు ఉన్నాయా అని చెప్పి ఎక్కడికక్కడికి రాష్ట్రంలో వివిధ నీటి పంపుల ద్వారా ఎక్కడైతే నీరు పంపిణీ జరుగుతుందో ఆ పంపుల దగ్గరికి వెళ్ళి అక్కడ నీటి నాణ్యతను కూడా పరిరక్షించుకోవడం కోసం, ప్రజలందరికీ మంచి ఆరోగ్య సదుపాయాలు అందించడానికి, ఈ నీటి ద్వారా ఎలాంటి జబ్బులకు గురి కాకుండా స్వచ్ఛమైన మంచినీటిని, క్వాలిటీ నీటిని ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో వాటర్ మొబైల్ పరీక్షల ల్యాబ్స్ను కూడా ఈరోజు హర్యానా ప్రభుత్వం ప్రారంభించిన సంఘటన సార్. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానీపట్ యుద్ధాలు జరిగాయి. పానీపట్ అనే ప్రాంతం కూడా ఇక్కడే ఉంది, హర్యానా స్టేట్లో ఉన్న సార్. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. ఇండియాలో తొలిసారిగా వ్యాట్ను అమలు పరుచుకున్న రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే, హర్యానా స్టేట్ సార్. హర్యానా రాష్ట్రం అంటే స్టాక్ జీకే పరంగా, జిఎస్ పరంగా ఈ రకంగా నీకు గుర్తుకు రావాలి సార్. వచ్చేసి దాంతోపాటు సార్ వివిధ రకాల ప్రోగ్రామ్స్ కూడా ఈ మధ్య అమలు పరుస్తున్న రాష్ట్రం కూడా హర్యానా స్టేట్ సార్. ఈ దేశంలో తొలిసారిగా వ్యవసాయ సంస్కరణలు అమలుపరుచుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఈ రాష్ట్రమే సార్. రీసెంట్లీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలుపరిచిన తొలి స్టేట్ హిమాచల్ ప్రదేశ్. నేషన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని అమలుపరిచిన విధానాన్ని మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే మధ్యప్రదేశ్.
వ్యాట్ను అమలుపరిచిన తొలి స్టేట్ హర్యానా, జీఎస్టీకి మద్దతు పలికిన తొలి స్టేట్ అస్సాం, ఈబీసీ బిల్లుకు అమలుపరిచిన తొలి స్టేటు గుజరాత్ రాష్ట్రం సార్. ఏ టైపుల బిట్టు అడిగినా ఈజీ క్యాచ్ చేయాలి సార్. జిఎస్లో స్టాక్, జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ పరంగా సబ్జెక్టును ఆట ఆడుకోవాలి సార్. అంతే, ఆ విధంగా మీరు సంపాదించాలి బ్రెయిన్ సార్. 2020 సంవత్సరము అక్టోబర్ 13వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోవ్ ఈరోజు ప్రధానంగా సార్ ఆరోగ్య సేతు యాప్ బెస్ట్ అని ప్రశంసించారు సార్. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు భారతదేశంలో 15 కోట్ల మంది సార్, 15 కోట్ల మంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు సార్. వచ్చేసి ఎప్పటికప్పటికి ఆరోగ్య విషయాలు చేరవేసుకోవడం కోసం ఈ యాప్ ద్వారా కరోనా కష్టాలను కూడా ఈజీగా గుర్తుపట్టే విధంగా ఎప్పటికప్పటికి మానవునికి సంబంధించిన ఆరోగ్యాలకు సమాచారం గురించి కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్పై, వివిధ రకాల వైరస్పై తీసుకుంటున్న నిర్ణయాలు, మెడిసిన్, ఈ అంశాలను తెలుసుకునే విధంగా ఒక ప్రజలకి అందుబాటులో తేవడం జరిగింది సార్. ఈ భారతదేశంలో ఒక హెల్త్కి సంబంధించిన ప్రముఖమైన యాప్ అంటే ఆరోగ్య సేతు యాప్ సార్. ఈ భారతదేశంలో అందుకే ఇలా ఈ జనాభా ఇంత ఉన్నప్పటికీ కూడా కరోనా కట్టడిలో కేసులు పెరుగుతున్నా కూడా కట్టడిలో భారతదేశం ముందుకు పోతుంది. ఒక ధారావి లాంటి ప్రాంతం ఈ ప్రపంచానికి కరోనా వ్యాధి నిర్మూలన పైన ఒక ఆదర్శం అని చెప్పి ఈ భారత్లో ఒక బెస్ట్ యాప్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య సేతు యాప్ను ఒక బెస్ట్ యాప్ వేయాల WHO డైరెక్టర్ జనరల్ ఈరోజు ప్రశంసించిన సంఘటన సార్. వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సార్ ఈరోజు ఒక వినూతనమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. ఏంటి సార్ అంటే 2020 సంవత్సరము అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 31 వరకు 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ కంటి వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఏ విటమిన్, సిరపును అంగన్వాడీ కేంద్రాల్లో వేయించాలని పిలుపునిచ్చారు సార్.
సార్, ఒక చిన్నతనంలో ఉండే ఏ ఒక్క పిల్లలు చిన్నారులు కూడా కంటి చూపు మందగించకుండా ముందు జాగ్రత్తతో అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 31 వరకు మీ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఏ విటమిన్ సిరప్ను వేయించాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది సార్. ఏపీ ప్రభుత్వం వచ్చేసి ఈ బిడ్డ రేపు ఏపీ కరెంట్ అఫైర్స్ పరంగా, కరెంట్ ఎకనామీ పరంగా ఇంపార్టెంట్ సార్. ఎగ్జామ్లో వచ్చేసి అదేవిధంగా సార్, ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 13వ తేదీన కేరళ రాష్ట్ర సీఎం సార్, కేరళ రాష్ట్రం సీఎం సార్ పినరయ్ విజయన్ సార్ దేశంలో తొలి హైటెక్ డిజిటల్ విద్యా రంగాన్ని పూర్తి చేసిన రాష్ట్రంగా ప్రకటించారు సార్. వచ్చేసి ఈ కార్యక్రమాన్ని 2019 జూలై 5న ప్రారంభించారు సార్. ఈ కార్యక్రమం ద్వారా సార్ సుమారు 16,27,000 పాఠశాలలకు 3,74,000 డిజిటల్ పరికరాలను చేరవేయడం జరిగింది సార్. ఈ భారతదేశంలో ఒక మొట్టమొదటి హైటెక్ డిజిటల్ విద్యా వ్యవస్థను పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం సార్. ఈ డిజిటల్ వ్యవస్థను ప్రతి ప్రభుత్వ పాఠశాలలో హైటెక్ తరలో ప్రతి పాఠశాలలో ప్రతి తరగతి గదిలో ఒక డిజిటల్ వ్యవస్థను అమర్చడం జరిగింది సార్. 1వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థుల వరకు కూడా పూర్తిగా విద్యా రంగాన్ని మొత్తం కూడా డిజిటలైజేషన్ విధానం చేయడం జరిగింది. దీని ద్వారా విద్యారంగంలో పూర్తి ఇంకా దేశంలో ముందుకెళ్ళొచ్చు. ఈ భారతదేశంలో హైయెస్ట్ లిటరసీ పర్సంటేజ్ ఇక్కడే. ఈ భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది ఇక్కడే. ఈ భారతదేశంలో తొలి నిపా వైరస్ నమోదైంది ఇక్కడే. ఈ భారతదేశంలో జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేసింది కూడా ఇక్కడే. కేరళ రాష్ట్రం 140 అసెంబ్లీ స్థానాలు సార్. 140 సార్ అసెంబ్లీ స్థానాలు. 40 అంటున్నాం గోవా అసెంబ్లీ స్థానాలు. 40 ఆర్టికల్ పంచాయతీ గ్రామీణ పంచాయతీ ఆర్టికల్. 14 ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే. సున్నను కనుక్కుంది ఇండియా. బ్లాక్ మనలో పోరుతూ పాల ఉత్పత్తుల ఫస్ట్ సార్. రేపు ఎగ్జామ్లు అడతాడు సార్. ఈ భారతదేశంలో ఒక మొట్టమొదటిసారిగా అంటే ఒక డిజిటల్ విద్యా విధానాన్ని పూర్తి చేసుకున్న రాష్ట్రం అంటే ఈ రాష్ట్రమే. ఈ దేశంలో తొలిసారిగా ఇంటర్నెట్ విద్యను పూర్తి చేసిన రాష్ట్రం ఈ రాష్ట్రమే. ఈ దేశంలో తొలిసారిగా ఒక ఇంటింటికి బ్యాంకింగ్ సౌకర్యాన్ని అమలుపరుచుకున్న సదుపాయాన్ని కల్పించిన రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. ఏ టైపులు అడిగినా కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ 21వ శతాబ్దంలో నూతనమైన విద్యా వ్యవస్థకు నాంది పలకాలని చెప్పి నూతనమైన విద్యా వ్యవస్థల ద్వారా నూతనమైన టెక్నాలజీ ద్వారా విద్యా ఫలాలను విద్యార్థులకి అందించి భావి మంచి పౌరులుగా తీర్చిదిద్ది
ఒక విద్యారంగంలో మంచి నిపుణుల్ని భారత్కు అందించాలనే ఒక లక్ష్యంతోనే ఇలా కేరళ గవర్నమెంట్ ఈ విధంగా ముందుకు పోతున్న సంఘటన సార్. సుమారు సార్ 43 కోట్లు పైగా ఖర్చు పెట్టింది సార్ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్, ఏ విధంగా అయితే భారతదేశం గతంలో మాల్దీవుల దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం, మాల్దీవుల దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 100 కోట్లు మనం ఇక్కడ గ్రాంట్స్ రూపంలో $450 మిలియన్స్ అమెరికన్ డాలర్స్ను ఆర్థిక సహాయంగా ఈరోజు భారత్ ప్రకటించింది సార్. ఈరోజు మనం ఇవ్వడం జరిగింది సార్. మాల్దీవుల కంట్రీ సార్, మన పక్కన ఉన్న కంట్రీ, ఒక దక్షిణాసియా దేశాల్లో పర్యాటక రంగానికి బాగా ప్రసిద్ధిగాంచిన కంట్రీ మాల్దీవులు సార్. ఈ దేశ పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడింది 2 ప్రధానమంత్రులు సార్, భారతీయులు, నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్ సార్. ఈ దేశంలో కోవిడ్ సందర్భంగా ఆపరేషన్ సంజీవని పేరుతో మెడిసిన్ కూడా మనం అందించాం. అదేవిధంగా సార్, ఈ దేశంలో ఫిషరీ, కోల్డ్ స్టోరేజ్, సంస్థల ఏర్పాటుకు భారతదేశం ఆర్థిక సహాయాన్ని కూడా సార్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది సార్. అదేవిధంగా సార్, ఈ దేశం యొక్క అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రాహీం సులేవ్ సార్, ఇక్కడ ఈయన ప్రమాణ స్వీకారం వేడుకల గతంలో నరేంద్ర మోడీ 2018 నవంబర్ 17 నాడు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది సార్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా మాల్దీవుల దేశానికి అనేక రకాలైన సపోర్ట్ అందిస్తున్నాం. అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ దేశంలో ఆ ఫైబర్ ఆప్టికల్ నిర్మాణానికి, మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఈ దేశంలో ప్రత్యేక మరి వచ్చేసి ఇక్కడ సార్ ఫిషరీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి ఎకనామికల్ సపోర్ట్ అందించాం. ఈ దేశం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ దేశ భారత రిజర్వ్ బ్యాంకు, ఈ దేశ సెంట్రల్ బ్యాంక్ మధ్య కరెన్సీ మార్పిడి కూడా జరిగింది. ఆపరేషన్ సంజీవని పేరుతో ఈ దేశానికి కరోనా మూమెంట్లో కావాల్సిన మెడిసిన్ కూడా ఇచ్చాం. ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా ఈ దేశంలో ఉద్యోగాలు కోల్పోయి ఉన్న భారతీయుల్ని స్వదేశానికి ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా, ఐఎన్ఎస్ జలాశ్వ యుద్ధ నౌక ద్వారా స్వదేశాన్ని మనం తీసుకురావడం జరిగింది సార్. ఈ దేశం గురించి ఏ టైపులు అడిగినా గుర్తురావాలి సార్. అదే హెచ్జిడి అంటే జీకేలో సార్, ఈ దేశ క్యాపిటల్ మాలే, పార్లమెంట్ పేరు మజ్లిస్, కరెన్సీ మాల్దియన్ రూపాయి సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్, ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 13వ తేదీ సార్,
లాస్ ఏంజల్స్ వాకర్స్ జట్టు సార్ 4వసారి 17వ నేషన్ బాస్కెట్బాల్ టైటిల్ విజేత సార్ వచ్చేసి ఓడిపోయిన జట్టు మహీ జట్టు ఓటమి పాలు కావడం జరిగింది సార్. ఈ టోర్నమెంట్లో సార్ మోస్ట్ వాల్యుబుల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్ సార్. ఇతను ఒక 2020 సంవత్సరము జనవరి 27 నాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అమెరికా ప్రముఖ బాస్కెట్బాల్ క్రీడాకారుడు కోబ్ బ్రియాంట్ సైతం మరణించడం జరిగింది సార్. ఓకే ఫ్రెండ్స్, క్రీడల నుండి బిడ్డ కంపల్సరీ ఇంపార్టెంట్ సార్. ఈ పోటీ పరీక్షల్లో ఇంత అవకాశాన్ని కరెంట్ అఫైర్స్ ఉచితంగా ఈ సంస్థ మీకు అందిస్తుందంటే బాగా వినియోగించుకోండి. ఏ మూమెంట్లోనైనా 2 రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్. నువ్వేందో రేపు నీ సమాజానికి నిరూపించాలి సార్. నువ్వంటే ఏందో రేపటి సమాజానికి తెలియాలి సార్. అందుకని కష్టపడి చదవండి సార్. ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా 1కి 2 సార్లు చదివితే అదే గుర్తుండిపోతుంది సార్. ఇక్కడ ఫస్ట్ పేజ్ చదివి నెక్స్ట్ సెకండ్ పేజ్కి వచ్చి ఫస్ట్దే గుర్తు రావట్లేదని చెప్పి భయపడదు సార్. నువ్వు స్టార్టింగ్ అంతే ఉంటుంది సార్. నువ్వు బిట్టు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈజీ అయిపోతుంది సార్. అక్కడ ఏమీ కాదు సార్. ఈజీగా నువ్వు కొట్టగలుగుతావు సార్. ఈరోజు నువ్వు ఆఫీసర్, ఈసారి కాగలుగుతావు సార్. ఈసారి విజేత నువ్వే సార్. మీరే సార్ రేపటి విజేతలు. అక్కడ నీ తర్వాతనే ఎవరికైనా జాబ్ సార్. ఆ కాన్ఫిడెన్స్తో ఆ లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేరవేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.